లాస్ట్ క్లాస్ లో మనం ఆర్టికల్ 368 ప్రిస్క్రైబ్ చేసిన స్పెషల్ మెజారిటీ అలాగే స్టేట్స్ రాటిఫికేషన్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. అయితే ఈ స్పెషల్ మెజారిటీతో పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా ఎలా అయినా చేంజ్ చేయొచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఎంపీస్ అందరూ కలిసి ఇండియాలో అసలు ఎలక్షన్ సిస్టమే ఉండొద్దు, ఎప్పటికీ మేమే ఉంటాము ఎంపీస్ గా మినిస్టర్స్ గా అనే విధంగా స్పెషల్ మెజారిటీ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయొచ్చా? అలాగే ఇండియాలో ఉన్న ఇండిపెండెంట్ జ్యుడిషియరీని తీసేయొచ్చా? ఫెడరల్ సిస్టమ్ ని తీసేయొచ్చా? కానీ ఇవేవి ఎగైన్స్ కాన్స్టిట్యూషన్ కాదు కదా, ఎందుకంటే స్పెషల్ మెజారిటీతో కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్తుంది, కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఆర్టికల్ 368 ద్వారా. కానీ అలా చేయొచ్చా? పాసిబుల్ అవుతుందా? ఒకవేళ నిజంగానే అలా చేస్తే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకుంటుందా? గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా సుప్రీంకోర్టు. ఎగ్జాక్ట్ గా ఇలాంటి క్వశ్చన్స్, అంటే పార్లమెంట్ కి ఉన్న ఈ అమెండ్మెంట్ పవర్ ఎంత వరకు ఉంది, ఆ పవర్ కి ఉన్న లిమిట్స్ ఏంటి అనే క్వశ్చన్స్ సుప్రీంకోర్టు వరకు రావడం జరిగింది. అయితే గార్డియన్ అండ్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గా ఉన్న సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా తన జడ్జిమెంట్ తో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అంటే పార్లమెంట్ కి ఉన్న ఈ అమెండ్మెంట్ పవర్ ఎంత వరకు ఉంది, దానికి ఉన్న లిమిట్స్ ఏంటి అని కొన్ని లీగల్ ప్రిన్సిపల్స్ ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఈ లీగల్ ప్రిన్సిపల్స్ నే మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటాం. అయితే ఈ రోజు క్లాస్ లో ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి చాలా క్లియర్ గా తెలుసుకుందాం. అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం అనేది సుప్రీంకోర్టు ఒకే కేసులో ఒకే జడ్జిమెంట్ లో చెప్పింది కాదు. ఒక్కో కేసులో ఒక్కో సిచ్యువేషన్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ద్వారా ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఈ ఎవల్యూషన్ మొత్తం తెలుసుకోవాలంటే, అలాగే పార్లమెంట్ కి అమెండ్మెంట్ విషయంలో ఉన్న పవర్స్ ఏంటి, లిమిట్స్ ఏంటి తెలుసుకోవాలంటే, అలాగే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఎలా గార్డియన్ చేస్తుంది అనే విషయాలు మనం క్లియర్ గా తెలుసుకోవాలి అంటే, కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ని వాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ని ఎనలైజ్ చేస్తూ మనం తెలుసుకున్నట్టయితే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఎగ్జామ్ లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడిగినా సరే మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ కేసు చూసినట్లయితే శంకరి ప్రసాద్ కేస్ 1951 లో వచ్చిన కేసు శంకరి ప్రసాద్ కేసు. ఈ కేసు దేని మీద అంటే, పార్లమెంట్ చేసిన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్వాలిడ్ అని చెప్పండి అని ఈ శంకరి ప్రసాద్ సుప్రీంకోర్టు ని అప్రోచ్ అవ్వడం జరిగింది. పార్లమెంట్ చేసిన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి ఫండమెంటల్ రైట్స్ లో 31A, 31B అలాగే 9th షెడ్యూల్ ని ఇన్సెట్ చేయడం జరిగింది పార్లమెంట్. దేనికి? కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ ఆర్టికల్స్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది, ఈ ప్రొవిజన్స్. అయితే ఇక్కడ ఈ శంకరి ప్రసాద్ కేసు అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అన్ని కేసెస్ ని కూడా మనం ఆల్రెడీ రైట్ టు ప్రాపర్టీ అనే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఓన్లీ రైట్ టు ప్రాపర్టీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ ఆర్టికల్ 13 అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 31A, 31B ని ఇన్సెట్ చేసినందుకు ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది అనేసి ఈ శంకరి ప్రసాద్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే, లా ఏదైనా ఒక లా ఇఫ్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ దట్ ఈస్ ఇన్వాలిడ్. ఆర్టికల్ 13 అనే ప్రొవిజన్ ఏం చెప్తుందంటే, లా ఏదైనా వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే లా ఏదైనా ఉంటే అది ఇన్వాలిడ్. ఏదైనా ఒక లా చేసినప్పుడు అది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంటే ఆ లా ఇన్వాలిడ్ అని ఆర్టికల్ 13 ప్రొటెక్షన్ ఇస్తుంది, ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, పిటిషనర్ ఈ ఫండమెంటల్ రైట్స్ కి చేసిన ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో
ఇది కూడా ఒక లానే. ఇది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది, సో దాన్ని ఇన్వాలిడ్ చేయండి అని సుప్రీంకోర్టు ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు ఏమనింది అంటే, ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కదా, ఇది లా కాదు. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎనీ ఆర్డినరీ లా అని చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 13 లా అని ఏదైతే చెప్తుందో ఆ లా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లా కాదు. సో ఇక్కడ ఆర్టికల్ 13 చెప్పిన ఇఫ్ వైలేట్స్ ఇన్వాలిడ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లికేబుల్ కాదు, ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి అప్లికేబుల్ కాదు అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13 లా ఏదైనా ని వైలేట్ చేస్తే ఇన్వాలిడ్ అంటుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని ఇన్వాలిడ్ చేయండి అని అడగడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమనింది, ఈ అమెండ్మెంట్ అనేది లా కాదు, అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లా. సో ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వ్యాలిడే, ఇన్వాలిడ్ కాదు. అలాగే పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడం జరిగింది. ఇది వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది, పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కేసు మొత్తంలో ఓవరాల్ గా ఫండమెంటల్ రైట్స్ ని పార్లమెంట్ అమెండ్మెంట్ చేయొచ్చా లేదా, ఎస్ ఆర్ నో అంటే సుప్రీంకోర్టు ఏమనింది, ఎస్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లా. సో దిస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈస్ వ్యాలిడ్ అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది శంకరి ప్రసాద్ కేసులో 1951 లో. అలాగే నెక్స్ట్ వచ్చిన ఇంకొక కేసు ఏంటంటే గోలక్నాథ్ కేసు 1967. ఈ కేసు కూడా మళ్ళీ రైట్ టు ప్రాపర్టీ అంటే ఒక ఫ్యామిలీ ప్రాపర్టీ రైట్ ని మిస్ అయింది అనేసి దాని మీద సుప్రీంకోర్టుని అప్రోచ్ అవడం. అక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఆర్టికల్ 13 లో లా ఈజ్ నాట్ ఈక్వల్ టు అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లా అన్నారు కదా, కానీ ఎందుకు కాదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఒక లానే కదా, ఇక్కడ ఆర్టికల్ 13 అప్లికేబుల్ అవ్వాలి కదా అని మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే, అమెండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లా. ఈ కేసులో ఈ అమెండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లా. అమెండ్మెంట్ కూడా ఒక లానే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఒక లానే. అప్పుడు ఈ ఆర్టికల్ 13 ఇఫ్ లా వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇన్వాలిడ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి కూడా అప్లికేబుల్ అవుతుంది. అలాగే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఎఫ్ఆర్. పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయకూడదు అని చెప్పింది. ఈ కేసులో ఫస్ట్ కేసులో ఏం చెప్పింది, అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లా అండ్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ ఎస్ అని చెప్పింది. ఇక్కడ వచ్చేసరికి అమెండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లా, అమెండ్మెంట్ కూడా లానే. అలాగే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, ఎస్ ఆర్ నో అంటే నో, పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్. మరి అదేంటి, ఇక్కడ ఏదైతే చెప్పిందో ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో శంకరి ప్రసాద్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ని గోలక్నాథ్ కేసులో ఓవర్ రూల్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ కదా, ఇక్కడ ఎస్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు అంటుంది, ఇక్కడ నో చేయకూడదు అంటుంది. ఇక్కడ అమెండ్మెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లా అంటుంది, ఇక్కడ అమెండ్మెంట్ ఈస్ ఈక్వల్ టు లా అంటుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్, ఎందుకు ఇంత చేంజ్ అని మనం చూసినట్లయితే ఈ 51 టు ఈ 67 ఈ మధ్య గ్యాప్ లో జరిగిన కొన్ని కాన్సిక్వెన్సెస్ ని బేస్ చేసుకొని, అంటే పార్లమెంట్ ఇంకా కొన్ని అమెండ్మెంట్స్ చేయడం, ఫండమెంటల్ రైట్స్ ని టచ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఫండమెంటల్ రైట్స్.
పీపుల్ కి వెపన్స్ లాంటివి కదా ఫండమెంటల్ రైట్స్. ఈ ఆర్టికల్ 13 అనేది మొత్తం ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా ఒక లా వైలేట్ చేస్తే ఈ ఆర్టికల్ 13 ప్రకారం ఆ లా ఇన్వాలిడ్ అని అంత గట్టి ప్రొటెక్షన్ ఇచ్చింది కదా. అలాంటప్పుడు ఊరికే ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేసేలాగా అమెండ్మెంట్స్ చేయడము, వాటిని వైలేట్ చేస్తున్నట్లయితే అప్పుడు ఈ ఆర్టికల్ 13 కాన్సెప్ట్ అంటే ఇంత స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా లానే, అది కూడా ఈక్వల్ టు లా. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే దట్ ఈస్ ఇన్వాలిడ్. అలాగే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్ అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన కేసుని శంకరి ప్రసాద్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ని గోలక్నాథ్ కేసులో ఓవర్ రూల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం. క్లియర్ కదా. ఇక్కడ లా ఈజ్ అమెండ్మెంట్ లా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్డినరీ లా అని చెప్పడం, ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొచ్చు అని చెప్పడం. గోలక్నాథ్ కేసుకి వచ్చేసరికి అమెండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లా అండ్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ లాస్ట్ కేసులో అంటే గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయకూడదు, అలాగే ఆర్టికల్ 13 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనేది పార్లమెంట్ కి యాక్సెప్టబులా? అలా అయితే పార్లమెంట్ అంటే గవర్నమెంట్ చేస్తున్న ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ పాలసీ స్కీమ్స్ అన్ని కూడా ఆగిపోతాయి. గవర్నమెంట్ చేస్తున్న ల్యాండ్ రిఫార్మ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేయాలి అంటే వెల్ఫేర్ కోసం, పీపుల్ వెల్ఫేర్ కోసం ఈ స్కీమ్స్ అన్ని ఫాలో చేయాలి అంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. కానీ సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొద్దు, టచ్ చేయొద్దు అని చెప్తుంది. ఆర్టికల్ 13 కూడా అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఒక లానే అని చెప్పడం జరిగింది. అలా చేస్తే గవర్నమెంట్ చేసే పాలసీస్ అన్ని ఆగిపోతాయి, కుదరదు, ఇంపాసిబుల్. అందుకనే పార్లమెంట్ ఏం చేసింది అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది 1971 లో. దీని ప్రకారం ఏం చేసింది అంటే ఆర్టికల్ 13 కి క్లాస్ 4 ని ఇన్సర్ట్ చేసింది. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫండమెంటల్ రైట్స్ కి ఆర్టికల్ 13 ప్రొటెక్షన్ ఇస్తుంది కదా. సో ఇక్కడ ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 1971 లో పార్లమెంట్ ఈ 13 కి క్లాస్ 4 ని ఇన్సర్ట్ చేసింది. చేసి ఏం చెప్పింది అంటే ఇక్కడ ఆర్టికల్ 13 అనేది అంటే ఇది నాట్ అప్లికేబుల్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఈ క్లాస్ 4 ని ఇన్సర్ట్ చేసి ఆర్టికల్ 13 ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే అది ఇన్వాలిడ్ అని చెప్తుందో ఈ ఆర్టికల్ 13 ప్రొవిజన్, ఆ ప్రొవిజన్ ఈ ఆర్టికల్ 13 అనే ప్రొవిజన్ నాట్ అప్లికేబుల్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పడం జరిగింది, ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 13 ఉంది. ఏదైనా ఒక లా వైలేట్ చేస్తే అది ఇన్వాలిడ్ అని చెప్తుంది ఆర్టికల్ 13. సో మీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఒక లానే, అది కూడా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే అది కూడా ఇన్వాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది కదా ఫైనల్ గా 1976 లో గోలక్నాథ్ కేసులో. దానికి కౌంటర్ వేస్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ 13 చెప్పిన ఉన్న ప్రొవిజన్ ఏదైతే ఉందో దానికి ఇంకొకటి ప్రొవిజన్ ఇన్సర్ట్ చేసి యాడ్ చేసి ఈ ఆర్టికల్ 13 ఇప్పుడు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది ఆర్డినరీ లాకే కానీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లా కి అప్లికేబుల్ కాదు అని చెప్పడం జరిగింది. అంటే అప్లికేబుల్ కాదు అని పార్లమెంటే రాసుకుంది. అంటే ఇక్కడ ఈ ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ గా ఆర్టికల్ 13 అనే ఒక లాకర్ ఉంది. ఫండమెంటల్ రైట్స్ ని ఎఫెక్ట్ చేయొద్దు అని చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ ని ఆర్టికల్ 13 అనే ఒక లాకర్ ఉంది. సో అప్పుడు పార్లమెంట్ దీన్ని టచ్ చేయదు, ఫండమెంటల్ రైట్ ని టచ్ చేయలేదు, డైరెక్ట్ గా టచ్ చేయలేదు, అలాగే ఈ లాకర్ ని కూడా బద్దలు కొట్టలేదు. ఏం చేసింది? చాలా సింపుల్ గా
ఈ ఆర్టికల్ 13 కి ఒక కీని రెడీ చేసుకుంది. ఆర్టికల్ 13 క్లాస్ 4 అనే ఒక కీని రెడీ చేసుకుంది. చాలా సింపుల్ గా దీని ప్రకారం చాలా ఈజీగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లోనే ఉంది ఏమని, ఈ ఆర్టికల్ 13 అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి అప్లికేబుల్ కాదు అని చాలా ఈజీగా సింపుల్ గా చేసేసుకుంది. సో దీని ప్రకారం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ముందుకెళ్ళిపోతుంది, ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేస్తుంది కదా. ఈ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి 13 ఉంది, చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లాకర్ లాగా ఉంది. దానికి ఒక కీ తయారు చేసుకుంది పార్లమెంట్. దాంట్లోనే ఒక కీ పెట్టేసి దీని ప్రకారం చాలా ఈజీగా ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు. ఎస్కేప్ అంటే ఒక ఇమ్యూనిటీ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి ఈ ఆర్టికల్ 13 నుంచి ఇమ్యూనిటీ తెచ్చుకుంది. డోర్ ఓపెన్ ఇప్పుడు ఈ 13 ప్రకారం ఈ లాకర్ తో, ఈ కీ తో ఈ ఫండమెంటల్ రైట్స్ ఈజీగా ఓపెన్ అయిపోతాయి, ఎఫెక్ట్ చేసేసుకుంటుంది. అంటే కోర్టుతో ఫైట్ చేయలేదు, కోర్టుకి అగెనెస్ట్ గా వెళ్ళలేదు, ఏది చేయలేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఒక అమెండ్మెంట్ చేసి 13 కి 4 ని యాడ్ చేసింది. ఈ 13 ఇక్కడ అప్లికేబుల్ కాదు, 13 మా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి అప్లికేబుల్ కాదు అని ఈజీగా ఒక లైన్ రాసేసుకుంది. దాని ప్రకారం ఇప్పుడు ఈజీగా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకేం చేసిందంటే ఆర్టికల్ 368 ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొవిజన్ ఉందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేసింది. దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేసింది. ఏదంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేసుకోవచ్చు, ఎడిషన్ చేసుకోవచ్చు, రిపీల్ చేసుకోవచ్చు, వాలిడేషన్ చేసుకోవచ్చు అని ఈ ఆర్టికల్ 368 ని కూడా స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971 లో. అర్థమైంది కదా. గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ని టచ్ చేయొద్దు, ఆర్టికల్ 13 ఉంది అని చెప్పడం జరిగింది. దానికి కౌంటర్ గా ఆర్టికల్ 13 కి క్లాస్ 4 ని ఇన్సర్ట్ చేసి ఆర్టికల్ 13 టచ్ చేయొద్దు అంటుంది, ఓకే మేము టచ్ చేయట్లేదు, కానీ దానికి ఒక ప్రొవిజన్ ఇచ్చుకుంటాం ఏమని, ఆర్టికల్ 13 మాకు అప్లికేబుల్ కాదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఆర్టికల్ 13 అప్లికేబుల్ కాదు అని ఒక ప్రొవిజన్ ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు ఈ 368 ని కూడా ఇన్సర్ట్ చేశారు, 368 ని కూడా స్ట్రెంగ్తెన్ చేశారు. కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేసుకోవచ్చు, ఎడిషన్ చేసుకోవచ్చు, రిపీల్ చేసుకోవచ్చు అని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా ఎలా అయినా అమెండ్ చేసుకునే పవర్ వచ్చినట్ట. అంటే ఈ పవర్ అనేది అన్లిమిటెడా? ఎందుకంటే ఆల్రెడీ 2 ప్రొవిజన్స్ యాడ్ చేసుకున్నారు వాళ్ళకి కావాల్సినవి, అంటే పార్లమెంట్ కి కావాల్సిన విధంగా 2 ప్రొవిజన్స్ యాడ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ పవర్ అంతా కూడా అన్లిమిటెడా? మనం ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్, పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో దేన్నైనా అమెండ్ చేసుకోవచ్చా, ఫెడరల్ సిస్టమ్ తీసేయొచ్చా అని మాట్లాడుకున్నాం కదా. అదంతా కూడా ఇప్పుడు అప్లికేబుల్ అంటే ఇప్పుడు పాసిబుల్ అవుతుందా అంటే దీనికి సంబంధించే నెక్స్ట్ ఇంకొక కేసు రావడం జరిగింది. ఆ కేసులో మనకి అసలు ఈ పార్లమెంట్ కి ఉన్న ఇప్పుడు తెచ్చుకున్న ఈ పవర్ మొత్తం కూడా లిమిటెడా అన్లిమిటెడా అని మనకు తెలుస్తుంది. కేశవానంద భారతి కేస్ 1973 లో. ఈ కేశవానంద భారతి కేస్ 1973 లో వచ్చింది. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ ఉంది కదా 24th అమెండ్మెంట్, ఇది వ్యాలిడా అనేది క్వశ్చన్. ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వ్యాలిడా అనేది ఇక్కడ ఎరేజ్ అయిన క్వశ్చన్. కేశవానంద భారతి కేస్ 1973 లో. ఈ 24th అమెండ్మెంట్ ఏంటి, ఆర్టికల్ 13 కి క్లాస్ 4 ని ఇన్సర్ట్ చేసి ఈ ఆర్టికల్ 13 అనేది నాట్ అప్లికేబుల్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనడము, ఈ 368 ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం, కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేసుకోవచ్చు అని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది కదా ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది వ్యాలిడా, అది వ్యాలిడ్ కాదు. ఈ ఆర్టికల్ 13 కి ప్రొటెక్షన్ ఉంది కదా, ఈ ఆర్టికల్ 13 ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా ఒక ప్రొవిజన్, దానికి మళ్ళీ ఇంకొకటి ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఇమ్యూనిటీ తెచ్చుకోవడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, వ్యాలిడ్ కాదు అని సుప్రీంకోర్టు అప్రోచ్ అవడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈస్ వ్యాలిడ్, వ్యాలిడే. ఇక్కడ ఏదైతే 13 క్లాస్ 4 చెప్పిందో అది వ్యాలిడ్. అలాగే ఆర్టికల్ 368 ని స్ట్రెంగ్తెన్ చేయడం కూడా
వ్యాలిడ్, ఈ మొత్తం 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇస్ వ్యాలిడ్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే ఎక్కడ ఎలాంటి అమెండ్మెంట్స్ చేసినా, ఏం చేసినా, ఏ ప్రొవిజన్ ని చేంజ్ చేసినా సరే చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇదంతా కూడా ఇన్వాలిడ్ అని చెప్పమని అడిగినప్పుడు ఇవన్నీ కూడా వ్యాలిడే, చేయొచ్చు, కానీ అసలు కాన్స్టిట్యూషన్ కి ఉన్న బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయొద్దు. అంటే మనకి ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్ లో రెనోవేషన్ కి చాలా పెయింట్స్ వేస్తాం, రకరకాలుగా చేంజెస్ చేసుకోవచ్చు, కానీ అసలు ఆ హౌస్ కున్న ఒక ఫౌండేషన్ ఉందా, దాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు అనే విధంగా కాన్స్టిట్యూషన్ ఎలాంటి చేంజెస్ అన్నా చేసుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ అసలు ఈ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఉన్న ఒక బేసిక్ స్ట్రక్చర్, ఆ యూనిక్నెస్, ఆ స్ట్రక్చర్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎవల్యూషన్ స్టార్టింగ్ అన్నమాట. కేశవానంద భారతి కేసులో 1973లో బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయకుండా కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయకూడదు. అది అలాగే ఉండాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా అయితే ఫ్రేమ్ చేయబడిందో, దేనికోసం అయితే ఫ్రేమ్ చేయబడిందో ఆ స్ట్రక్చర్, ఆ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉండాలి అని ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తో ఇక్కడ స్ట్రెంగ్తెన్ చేసి దేన్నైనా అమెండ్ చేసుకోవచ్చు, ఎడిషన్, రిపీల్ చేసుకోవచ్చు అని అనుకుంది కదా, ఇక్కడ కూడా ఇది అప్లికేబుల్ కాదు, లా ఎలా అయినా ఫండమెంటల్ రైట్స్ ని ఎఫెక్ట్ చేయొచ్చు అని 13 ఉంది కదా, 13 కి క్లాస్ 4 ని యాడ్ చేసుకుంది కదా. అంటే ఇక్కడ పార్లమెంట్ కొన్ని పవర్స్ తెచ్చుకుంది, అవి అన్లిమిటెడ్ పవర్స్ ఈ రెండు కూడా. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏమనింది, బేసిక్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేయొద్దు అని ఒక లిమిటేషన్ పెట్టింది. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, అమెండ్ చేయండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయొద్దు. అంటే ఇక్కడ ఎస్సీ ఏం చేసింది, లిమిట్స్ పెట్టింది కదా. ఇక్కడ అన్లిమిటెడ్ పవర్ తెచ్చుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు లిమిట్స్ పెట్టింది. పార్లమెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ అన్లిమిటెడ్ అనే విధంగా అమెండ్ చేసుకుంది, సుప్రీంకోర్టు ఆ పవర్ ని లిమిట్ చేసింది. అంటే ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పార్లమెంట్ కున్న అమెండ్మెంట్ పవర్ కి, సుప్రీంకోర్టుకున్న గార్డియన్షిప్ కి, ఈ రెండింటి మధ్యలో ఒక ఫైటింగ్ జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఇది ఈ అమెండ్మెంట్స్ మొత్తం కూడా అన్లిమిటెడ్ అని చెప్పుకోవడము, అన్లిమిటెడ్ పవర్ ఇచ్చుకోవడము, ఇక్కడ లిమిట్ చేయడం జరిగింది. మరి లిమిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ అంటే గవర్నమెంట్ ఏం చేసి ఉంటుంది అంటే, ఇప్పటి వరకు పార్లమెంట్ ఏమనుకుంది, ఆర్టికల్ 13 ప్రాబ్లం, ఆర్టికల్ 13 ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆర్టికల్ 13 ప్రాబ్లం అనుకుంది. ఆ ప్రాబ్లం ని రిజాల్వ్ చేసుకుంది. ఆర్టికల్ 13 కి క్లాస్ 4 ని ఇన్సర్ట్ చేయడంతో ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమొచ్చింది, మళ్ళీ కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ లిమిట్స్ పెట్టింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ ని తీసుకొచ్చి దాన్ని మాత్రం డిస్ట్రాయ్ చేయొద్దు, మీరు ఏదైనా అమెండ్ చేసుకోండి, కానీ మీ పవర్ కి లిమిట్ అయితే ఉంది, మీ పవర్ అన్లిమిటెడ్ కాదు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు పార్లమెంట్ ఏమనుకుంది అంటే, ఆర్టికల్ 13 ఎలా అయితే రిజాల్వ్ చేసుకున్నారో ఆ ప్రాబ్లం ని, ఈ ప్రతిసారి సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వడం, మేము చేసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ని ఇన్వాలిడ్ అని చెప్పడం, ఇదంతా కాదు, దీనికి ఒక రిజల్యూషన్ చూసుకోవాలి, దీన్ని సాల్వ్ చేసుకోవాలి అనుకొని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది 1976 లో. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో ఈ ఆర్టికల్ 368 కి క్లాస్ 4 అలాగే 368 కి క్లాస్ 5 ని ఇన్సర్ట్ చేసింది. ఏమని, ఈ 368 క్లాస్ 4 ఏం చెప్తుందంటే, ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ 368 క్లాస్ 4 ఈ
ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్టు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అవుతుంది, పవర్ ని లిమిట్ చేస్తుంది. మేము ఏదైతే అమెండ్మెంట్స్ చేసి మా పవర్ అన్లిమిటెడ్, కాన్స్టిట్యూషన్ లో దేన్నైనా అమెండ్ చేసుకోవచ్చు అని మేము అంటుంటే మళ్ళీ సుప్రీం కోర్ట్ వచ్చి మా పవర్ ని లిమిట్ చేస్తుంది కదా. సో అసలు సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ త్రూ ఆర్టికల్ 368 చేసే వాటికి అసలు జ్యుడిషియల్ రివ్యూ లేదు, కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అదే ఒక ప్రొవిజన్ ఆర్టికల్ 368 కి క్లాస్ 4. అలాగే ఈ క్లాస్ 5 ఏం చెప్తుందంటే ఇమ్యూనిటీ ఫ్రమ్ లిమిటేషన్స్. లిమిట్స్ ఉన్నాయని చెప్పింది కదా, ఆ లిమిటేషన్ కూడా ఇమ్యూనిటీ తీసుకోవడం జరిగింది ఈ క్లాస్ 5. 368 ఏదైతే చెప్పిందో పార్లమెంట్ కి స్పెషల్ మెజారిటీ అలాగే స్టేట్స్ రాటిఫికేషన్ తో అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పింది కదా, దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసింది యాక్చువల్లీ. అయినా సరే సుప్రీంకోర్టు లిమిట్స్ పెట్టింది కాబట్టి మళ్ళీ ఇంకొన్ని ప్రొవిజన్స్ క్లాస్ 4, క్లాస్ 5. క్లాస్ 4 ఈ జ్యుడిషియల్ రివ్యూనే ఉండొద్దు, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విషయంలో జ్యుడిషియల్ రివ్యూ అప్లికేబుల్ కాదు, కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో అని చెప్పడం జరిగింది. అలా చేసుకున్నారు. అలాగే క్లాస్ 5 అసలు ఇమ్యూనిటీ ఫ్రమ్ లిమిటేషన్స్, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ 368 కి నో లిమిట్స్, లిమిటేషన్స్ లేవు అని ఈ ఇంకొక ప్రొవిజన్ ని యాడ్ చేసుకోవడం జరిగింది. కోర్ట్ లిమిట్స్ పెట్టింది, మళ్ళీ అదే కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్స్ యాడ్ చేసుకొని పార్లమెంట్ అన్లిమిటెడ్, మా పవర్ అన్లిమిటెడ్ అని చెప్పుకోవడం జరిగింది. అసలు కోర్ట్స్ ని ఇంటర్వ్యూన్ అవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది అంటే మళ్ళీ మినర్వా మిల్స్ కేస్ 1980లో ఈ మినర్వా మిల్స్ కేసు వచ్చింది. దీంట్లో సుప్రీంకోర్టు ఏమనింది అంటే ఈ ఏదైతే 368(4), 368(5) ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పుకున్నారో ఈ జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చరే. ఆ 1973లో కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్పాం కదా. ఈ జ్యుడిషియల్ రివ్యూని ఇమ్యూనిటీ చేయడం అంటే జ్యుడిషియల్ రివ్యూని కూడా ఆపేయడం, లిమిట్ చేయడం కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ కాదు, అంటే బేసిక్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేసినట్టే అవుతుంది. సో ఈ 368 క్లాస్ 4 అనేది ఇన్వాలిడ్, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఈ క్లాస్ 4 అనేది ఇన్వాలిడ్, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అలాగే ఈ ఇమ్యూనిటీ ఫ్రమ్ లిమిటేషన్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఈ అమెండ్మెంట్ పవర్ కి లిమిట్స్ ఉన్నాయి, అది కూడా బేసిక్ స్ట్రక్చరే. సో ఇది కూడా ఇన్వాలిడ్, ఈ రెండింటిని కూడా ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది, అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీం కోర్టుకున్న పవర్ కాన్స్టిట్యూషన్ లో అన్నిటినీ కూడా దేన్నైనా కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది ప్రతిదానికి. అలా కాకుండా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఇమ్యూనిటీ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది బేసిక్ స్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేసినట్టే. సో ఈ రెండు కూడా చెల్లవు, ఇన్వాలిడ్ అని సుప్రీంకోర్టు ఈ మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఈ కేశవానంద భారతి కేసులో ఈ బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ మొత్తం కూడా బర్త్ అయింది అని చెప్పుకోవచ్చు. కేశవానంద భారతి కేసులో ఈ బేసిక్ స్ట్రక్చర్ పుట్టింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్ అని చెప్పడం, దానికి అగైన్స్ట్ గా చేసిన ఆర్టికల్ 368 కి చేసిన క్లాస్ 4, క్లాస్ 5 ఇన్వాలిడ్ అని, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడంతో ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇంకా ఈ బేసిక్ స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే అసలు కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏ ఫీచర్స్ ఈ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అని ఒకసారి చూసుకున్నట్లయితే సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ, ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూలో పార్టే. వీటికి అగైనెస్ట్ గా ఎలాంటి అమెండ్మెంట్స్ చేసినా, ఎలాంటి చేంజెస్ జరిగిన కాన్స్టిట్యూషన్ లో అవి ఇన్వాలిడ్ అవుతాయని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఇవి మాత్రమేనా జ్యుడిషియల్ రివ్యూలో, ఇవి మాత్రమేనా ఈ బేసిక్ స్ట్రక్చర్ లో అంటే నో. సిచ్యువేషన్ ని బట్టి, సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని బట్టి సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు కూడా ఇంకొన్ని ఎడిషన్స్ చేయడం, ఆ సిచ్యువేషన్స్ ని బట్టి ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి.
అంతే తప్ప ఇవి మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడానికి లేదన్నమాట. ఇంకా దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ అంటే బేసిక్ స్ట్రక్చర్ లో ఉన్న మెయిన్ కీ వర్డ్స్, కీ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం బేసిక్ స్ట్రక్చర్ లో యాడ్ అవుతాయని గెస్ చేసుకోవాలి. అంటే ఓవరాల్ గా ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ దేనికోసం అయితే ఒక కాన్స్టిట్యూషన్ ని క్రియేట్ చేశారో, ఫ్రేమ్ చేశారో, ఆ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండేలాగా ఏ ఫీచర్స్ అయితే తీసేస్తే, చేంజ్ చేస్తే ఆ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటామో అవన్నీ కూడా మనం బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్ అని అనుకోవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. దీన్ని స్టెప్ బై స్టెప్ చాలా ఒక స్టోరీ లాగా, ఒక ఫ్లో లాగా తెలుసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో పార్లమెంట్ కు ఉన్న పవర్ ఏంటి, సుప్రీం కోర్ట్ గార్డియన్షిప్ అండ్ కాన్స్టిట్యూషన్ ని సుప్రీం కోర్ట్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకి చాలా అర్థమవుతాయి. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఏ రకంగా అడిగినా సరే మనం చాలా క్లియర్ గా కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.